అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ఇటీవల 2 సార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అసలు ఎందుకు రేవంత్ రెడ్డిని కలవాల్సి వచ్చింది, ఏం అడిగారనే అంశానికి సంబంధించి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఉన్నారు. అన్నాడు సార్ చెప్పండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మీరు 2 సార్లు సంవత్సర కాలంలోనే 2 సార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఏంది పరిస్థితి? ఇందూరు అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి కోసము స్పెషల్ ఫండ్ రిలీజ్ చేయాలని, అదేవిధంగా ఎమ్మెల్యే ఫండ్, సిడిపి ఫండ్, మరియు దాంతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డివిజన్కు ₹1,00,00,000 పన్నులు, టఫ్ఐడిసి ఫండ్ కూడా రిలీజ్ చేయాలని, ముఖ్యంగా వీటిపైన అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్, ప్రతి నియోజకవర్గానికి ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్ అని చెప్తా ఉన్నారు, నా ఈ నియోజకవర్గం కూడా శాంక్షన్ చేయాలని లెటర్ ఇవ్వడం జరిగింది. దురదృష్టం ఏంటిదంటే వాళ్ళు దోచుకొని పోతే బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే దాచుకున్నది ఉన్నదో, ఏమైనా మిగిలిందో వీళ్ళు కూడా దోచుకుంటా ఉన్నారు. వాస్తవంగా ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము కొత్తగా 1,27,000 కోట్ల అప్పు చేసింది. దాంట్లో బకాయిలు మరియు మిత్తిలు 65 కోట్లు కడితే ఇంకా 62,000 కోట్ల కొత్త అప్పు చేసింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదేమైనా కానీ ఇందూరు నియోజకవర్గానికి నిధులు విడుదల చేయాలని నేను లెటర్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. నిధులు త్వరలోనే వస్తాయని నేను ఆశిస్తాను. నిజామాబాద్ నగర కార్పొరేషన్కి సంబంధించి చూసుకుంటే మీరు నిన్న రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నగరాన్ని సుందరీకరణ చేసే దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు, ఎలాంటి నిధులు తీసుకొస్తారు? అదే సీఎం గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి 100 కోట్లు అయితే ఆటోమేటిక్లీ మనకు ముఖ్యంగా రోడ్డు, డ్రైనేజీ, ఈ స్టాంప్ వాటర్ నిజామాబాద్లో మేజర్ ఇష్యూలలో అది కూడా ఒకటి, నీళ్లు నిలిచిపోవడం అనేది, వాటి మీద ప్రత్యేకమైన దృష్టి, దాంతోపాటు బ్యూటిఫికేషన్. ఆ స్పెషల్ ఫండ్ వస్తే తప్పకుండా టఫెట్స్ ఏ ఫండ్ వచ్చినా కానీ అభివృద్ధి స్టార్ట్ అయితే. ఆల్రెడీ మున్సిపల్ నుండి 10 లక్షల రూపాయల వర్కులు జరుగుతూ ఉన్నాయి డివిజన్కు. ఇప్పుడు త్వరలోనే అంటే కనీసం ఒక 30 లక్షల రూపాయలు ఇంకో నెల లోపల జనరల్ ఫండ్ వస్తుందని నేను ఆశిస్తాను. ముఖ్యంగా మీరు మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో కలిసి వెళ్ళారు. ఒక గుండు ఆయన మీద, ఒకటి గుండు మీరు రేవంత్ రెడ్డి మీద పెట్టామన్నారు. అసలు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? గుండు పెట్టడం అని మీరే చెప్తున్నారు కదా గంగారెడ్డి గారు. అభివృద్ధి, జిల్లా అభివృద్ధి అనేది ఆయన మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకుడు, ప్రభుత్వ కాబోయే మంత్రి, ఆయనకు అవగాహన ఉన్నది. రాజకీయాలకు అతీతంగా జిల్లా అభివృద్ధి చేయాలని చెప్పిన ఒక బోధన నియోజకవర్గం కాదు, నిజామాబాదు జిల్లా కేంద్రము, వరంగల్ తర్వాత అతిపెద్ద జిల్లా కేంద్రం ఇది. దానికి విడుదల ఖచ్చితంగా అవసరం ఉందని ఆయనను తీసుకుపోవడం జరిగింది. మీరు అన్నట్లు బాధ్యత తన మీద కూడా కొద్ది పెట్టడం జరిగింది. ఇటీవల కాలంలో అల్లు అర్జున్కి సంబంధించిన సమస్య చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అసెంబ్లీలో మాట్లాడిన అంశం కానీ ఇప్పుడు బయట జరుగుతున్న చర్చపై మీరేమంటారు? రాష్ట్రంలో అనేక సమస్యలు, 6 గ్యారంటీలు అమలు చేయలేదు, ఒక్కటి కూడా ఫ్రీ బస్ తప్ప. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకొని నువ్వు ఏదేదో చేస్తున్నావు. అవ్వలకు, తాతలకు 4,000 రూపాయలు, 2,000 పెన్షన్ని 4,000 పెన్షన్ చేస్తున్నావు. రేషన్ కార్డులది టైం పొడిగిస్తా ఉన్నావు, ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇళ్ళది ఇప్పటిదాకా ఏది అతిగతి లేదు. ఇక కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అని చెప్పినాం. ఒంటరి మహిళకు 6,000 రూపాయలు చేస్తాయి. ఇవన్నీ కూడా ఇష్యూస్. దీంతోపాటు హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని రోగాల బారిన పడుతూ ఉన్నారు. ఇవన్నీ కాకుండా హైడ్రా తోటి ఈ మూసితోటి అనేక మంది పేదలు రోడ్ల బారిన పడిపోయారు. ఇవన్నీ కాకుండా నువ్వు అల్లు అర్జున్ విషయంలో 40 నిమిషాలు మాట్లాడినావు. ఇవన్నీ కూడా ఇంత పెద్ద మేజర్ ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు దాని మీద మాట్లాడడం అనేది మేము దాన్ని వ్యతిరేకిస్తాము.
అంటే అల్లు అర్జున్ సమస్యను మీరు ఏ విధంగా పరిగణిస్తారు? అల్లు అర్జున్ తప్పు చేస్తే చట్టం తన పని తను చేసుకున్నాలా. ఎవరైనా కానీ చట్టంకు అతీతులు ఎవరు లేరు. అందరికీ ఏదైనా శిక్ష పడాల్సిందే అల్లు అర్జున్ తప్పు చేస్తే. అది అంతేగాని రాజకీయ దానికి ఈయన ఇచ్చిన గ్యారంటీలని మర్చిపోయే విధంగా డైవర్షన్ పాలిసీలు చేస్తున్నాం. అది మేము తప్పని చెప్తాం. మీ బీజేపీ పార్టీ స్టాండ్ అల్లు అర్జున్కు మద్దతు ఇస్తూ మీరు స్టాండ్ తీసుకున్న పరిస్థితి, బండి సంజయ్ మాట్లాడిన అంశాన్ని తీసుకోవచ్చు, లేదా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తీసుకోవచ్చు, మీరేమంటారు? మూసీతోటి బుచ్చమ్మ చనిపోయిన బాధ్యులు ఎవరో వారికి కూడా శిక్ష పడాలా. మీ గ్రామంలో సీఎం గారి గ్రామంలో మీ తమ్ముల అఘాయిత్యాలతోటి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి చనిపోయాడు, దాని మీద యాక్షన్ తీసుకున్నాను. ఇది పుష్ప ఏదైతే రిలీజ్ రోజు జరిగిన సంఘటన ఎవరు తప్పు చేసినా కానీ వారి మీద శిక్ష పడాలని మేము తెలియజేస్తున్నాం. మొత్తానికి చూసుకోవచ్చు, రానున్న రోజుల్లో ఏదైతే నిజామాబాద్ అర్బన్ అభివృద్ధి కోసమే నేను పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డిని 2 సార్లు కలవాల్సి వచ్చింది. రానున్న రోజుల్లో నిజామాబాద్ అభివృద్ధికి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అందులో భాగంగా నిజామాబాద్ అభివృద్ధి కోసమే నేను పాటుపడ్డాను. అల్లు అర్జున్ ఎవరైతే తప్పు చేస్తారో వారికి ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటా పోతుందని చెప్పి చెప్తున్నారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.